ఇలాంటి చెట్లు నరకకుండా తక్కువ వాటర్తో పేపర్ని తయారు చేయడం సాధ్యమవుతుందంటారా? ఎస్, చేయవచ్చు. అది కూడా శాండ్, ఇసుకతో. ఈ ఇసుక ద్వారా తయారు చేసిన పేపర్ని స్టోన్ పేపర్ అని పిలుస్తారు. ఈ స్టోన్ పేపర్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాల్షియం కార్బోనేట్. ఇది ఇసుకలో ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. దీని నుంచి తయారు చేసిన పేపర్ ఎన్విరాన్మెంటల్ గా సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా. ముందుగా ఈ ఇసుకని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తారు. అందులో నుంచి కాల్షియం కార్బోనేట్ ని రిఫైన్ చేసి కాటన్ స్టాక్స్ కానీ ఫార్మ్ రెసిడ్యూస్ అంటే అగ్రికల్చర్ వేస్ట్ ని ఇందులో మిక్స్ చేస్తారు. ఈ అగ్రికల్చర్ వేస్ట్ లో సెల్యులోజ్ కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిక్చర్ ని చాలా మెత్తగా చేస్తుంది. అండ్ ఇందులో రెసిన్స్ ఆర్ పాలిమర్ బైండింగ్ ఏజెంట్స్ తో మిక్స్ చేసి హీట్ చేస్తారు. ఈ హీట్ చేసిన మిశ్రమాన్ని లేయర్స్ లా పరిచి కూలింగ్ చేసి కటింగ్ ప్రాసెస్ కి పంపిస్తారు. ఇలా తయారైన పేపర్ చాలా స్మూత్ గా, వాటర్ ప్రూఫ్, ఎయిర్ రెసిస్టెన్స్ అండ్ ఆయిల్ ప్రూఫ్ ఇలాంటి ప్రాపర్టీస్ తో ఉంటాయి. ఇందులో ఎలాంటి చెట్లు నరకాల్సిన పని లేదు. ఆ చెట్ల నుంచి పల్ప్ తీయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువగా వాడక్కర్లేదు. అండ్ అగ్రికల్చర్ వేస్ట్ వాడుతున్నారు కాబట్టి పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఆల్రెడీ చైనాలో జింగ్జియాంగ్ అనే సిటీలో ఈ స్టోన్ పేపర్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్రెడీ నోట్బుక్స్, పోస్టర్స్, లేబుల్స్, ఎన్వలాప్స్, ఫుడ్ కంటెంట్ ప్యాకింగ్, అవుట్డోర్ మ్యాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మన ఇండియాలో చాలా డిజర్ట్స్ అనేవి ఖాళీగా పడి ఉన్నాయి. అందులో ఉన్న శాండ్ తో మనం ఈ పేపర్ తయారు చేస్తే కనుక డిఫారెస్టేషన్ అనేది తగ్గుతుంది. సో ఇండియా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని 2032 కల్లా ఈ స్టోన్ పేపర్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.